అంటే మామూలుగానే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ప్రయారిటీలో టాప్ 10 ప్రయారిటీలో ఒకటేంటంటే రివెంజ్ పాలిటిక్స్. అంటే గత ప్రభుత్వం తమని వేధించింది కాబట్టి తాము దాన్ని వడ్డీతో సహా రెట్టింపుగా చెల్లించాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతకుముందు 5 ఏళ్ళు వైసీపీ తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని వేధించారు, రకరకాల కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. దాన్ని చంద్రబాబు తనకు వ్యవస్థల మీద ఉన్న పట్టు వల్ల సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ లోకేష్ ముందు నుంచి కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తూనే ఉన్నారు, మేము కడ్రాయలతో పరిగెత్తిస్తాము అది ఇదని చాలా మందిని చెప్పారు. కాబట్టి అందరినీ కడ్రాయలతో పరిగెత్తించాల. కొంతమంది వైసీపీ వాళ్ళు తెలియగా ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ప్లాన్ చేసుకొని ఇచ్చేసి కేసుల నుంచి పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉంటున్నారు. అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఏమో వేరే బీజేపీలోకి చేరిపోవడమో లేకపోతే తెలుగుదేశంలో చేరిపోవడమో జనసేనలోకి చేరిపోవడమో కొంతమంది చేశారు. వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బందిల్లా ఏంటంటే ఎక్కడ పోలేని వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకోరు. కొంతమంది మీద అంత కోపం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయరు, లేదా వాళ్ళు పార్టీలో చేరతామన్నా ఒప్పుకోరు వీళ్ళు. అలాంటి హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు మాత్రం ఫేస్ ద మ్యూజిక్ అంటారు. అంటే దీన్ని మ్యూజిక్ని ఫేస్ చేయాల్సింది. అలాంటి వాళ్ళల్లో 1 and 2 ఎవరు ఉంటారు అందరికి తెలిసిందే. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉంటారు. సో వల్లభనేని వంశీ చిక్కాడు. వల్లభనేని వంశీని అంత ఈజీగా వదిలిపెట్టరు. ఆయనకి ఆల్రెడీ 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక ఇంకా ఒక కేసు పెట్టారు, అది ఇళ్ల పట్టాల పంపిణీల అక్రమాలని. ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తే కూడా ఇంకోటి పెడతారు. కేసులకి ఏముంది, పెద్ద విషయం కాదు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కుదవ అన్నట్టు ఇవాళ ప్రభుత్వాలు దలుచుకుంటే పోలీసులు దలుచుకుంటే కేసులది ఏముంది, ఏదో ఒకటి కేసు పెట్టగలరు. అలాగా ఆయనకి బెయిల్ రాకుండా చూసుకొని ఆయన్ని వేధించాలని డిసైడ్ అయ్యారు. వేధించడం అంటే ఏంటి అర్థం? మేజర్గా ఏంటంటే మన ఇప్పుడు ఇవాళ ఉన్న అందరికి కూడా పార్టీ దాటిన వాళ్ళకి ఏదో ఒక హెల్త్ కండిషన్ అయితే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. దాన్ని బయట మనం ఏం చేస్తుంటాం, మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. మనకేదో చిన్న ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ తీసుకుంటాం, దానికి తగిన లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. ఫుడ్ కానీ, డైట్ కానీ, రెస్ట్ కానీ అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం దాన్ని ఆ హెల్త్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ జైలుకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ మానసికంగాను శారీరకంగాను జైల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ బయట ఉండే లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయలేవు. రెండోది మెడికేషన్ అనేది నీకు రెగ్యులర్గా అందదు. ఇప్పుడు నాకు సడన్గా ఏమైనా అనిపిస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను, ఎక్స్రేలు తీసుకుంటాను, అన్ని టెస్టులు చేసుకుంటాను, ఈవెన్ ఇమేజ్ టెస్టులు కావాలంటే ఎంఆర్ఐలు ఇవన్నీ స్కాన్లు ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు డాక్టర్లు వస్తారు, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటారు. వీళ్ళు ఏం చెప్పమంటే ఎలా బిహేవ్ చేయమంటే డాక్టర్లు అలాగా బిహేవ్ చేస్తారు. సో రెండోది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నీచంగా ఉంటాయో వాటికి పోయే వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా ఆ మధ్య మా కుర్రాడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో దూది కూడా లేదని చెప్పేవాడు, కాటన్ కూడా దొరకదు అక్కడ, అంత ఘోరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి అక్కడేం వైద్యం జరుగుతుంది, వీళ్ళకి స్పెషలైజ్డ్ వైద్యం కావాలి. సో ఇతనికి ఆల్రెడీ ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇతనికి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, తర్వాత ఆస్తమా ఉంది, తర్వాత న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అతను ఉన్నప్పుడు హైదరాబాద్లో మంచి హాస్పిటల్లో వచ్చి చూసుకొని రెగ్యులర్గా వెళ్తుండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ ఏమీ లేదు. దానికి తగిన ఫుడ్ కానీ, డైట్ కంట్రోల్ కానీ, వాటర్ కానీ ఇవేవి లేవు. దానివల్ల అగ్రివేట్ అవుతాయి, ఉన్నవి అగ్రివేట్ అవుతాయి. రెండోది ఎప్పుడైనా ఫిజికల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మానసికంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ బాడీ కూడా అంత బెటర్గా ఉంటుంది. ఇక్కడేమవుతుంది, మానసికంగా కూడా ఇతన్ని బలహీనం చేయడం అనేది జైల్లో కనబడుతుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే జైలుకు పోయినాక ఆరోగ్యం ఇంకా ఘోరంగా బయటకు వస్తుంది. చాలామంది అంటుంటారు వీళ్ళు అరెస్ట్ అవగానే వీళ్ళకి ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు వస్తాయి. కరెక్ట్, అది జైలుకి